కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె ఎంతగా వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. హైదరాబాద్లోని దుర్గం చెరువు సమీపంలోని ఫుడ్ స్ట్రీట్లో మధ్యాహ్నం పూట నాన్ వెజ్ మీల్స్ విక్రయిస్తూ ఉంటుంది. ఈమె ఇటీవల ఒక వీడియోతో నెట్టింట బాగా ఫేమస్ అయింది. నాన్న మీది 1000 అయింది, 2 లివర్స్ ఎక్స్ట్రా అంటూ చెప్పిన వీడియో పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది. 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి రేట్లు ఉండవు అంటూ ఆమెను ట్రోల్ చేశారు. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత నాలుగు ఖర్చుకున్నారు. ఇప్పుడు ఆమె సంపాదన విషయంలో రోజుకో లెక్క చెప్తూ వైరల్ చేస్తున్నారు. అయితే అసలు కుమారి ఆంటీ సంపాదన ఎంతో మనం ఇప్పుడు చూద్దాం. కుమారి ఆంటీ ఈ రీల్స్, ట్రోల్స్, మీమ్స్ అన్నీ రాకముందే ఎంతో ఫేమస్. హైటెక్ సిటీ దుర్గం చెరువు సమీపంలో ఉండేవారికి ఈవిడ ఎంతో బాగా తెలుసు. ఆమె చేతి వంట తినడం కోసం మధ్యాహ్నం 12 గంటలకల్లా క్యూలు కడతారు. నిజానికి క్యూ ఎందుకు కడతారంటే కాస్త లేట్ అయినా కూడా ఆమె వద్ద నాన్ వెజ్ మీల్స్ దొరకడం కష్టం. 100 కిలోల చికెన్ వండినా కూడా కేవలం 2-3 గంటల్లోనే సేల్ అయిపోతుంది. ఆమె ఫుడ్కు అంత డిమాండ్ ఉంటుంది. ఇటీవల వైరల్ అయిన వీడియోకి సంబంధించి తర్వాత ఆమె క్లారిటీ కూడా ఇచ్చారు. ఏంటండి ఇద్దరు భోజనం చేస్తేనే 1000 రూపాయలు బిల్లు వేశారు అంటూ ప్రశ్నించగా, ఆ రోజు మొత్తం 6 వచ్చారండి. వాళ్ళ బిల్లు 800 అయింది. వాళ్ళల్లో ఇద్దరు 2 లివర్స్ ఎక్స్ట్రాగా తీసుకున్నారు. అందుకే వాళ్ళ బిల్లు 1000 అయింది. అందరికీ ఆ విషయం తెలియకుండానే అలా మాట్లాడుకుంటున్నారు అంటూ ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పింది. దాంతో ఆ వీడియోకి సంబంధించిన ట్రోల్స్ అన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత ఆమె సంపాదనకు సంబంధించి న్యూస్ స్ప్రెడ్ చేయడం ప్రారంభించారు. మొన్నటి వరకు నెలకి 3 లక్షలు సంపాదిస్తోంది అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడేమో ఏకంగా ఆ అంకెను 18 లక్షలు చేసేశారు. అదేంటి, స్ట్రీట్ ఫుడ్ మీద అంత సంపాదన వస్తుందా అంటూ కొత్త చర్చ కూడా ప్రారంభమైంది. అయితే ఇటీవల ఆవిడిచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముందే దీనికి కూడా క్లారిటీ ఇచ్చారు. నెలకు లక్షల ఆదాయం వస్తుందంట కదా అంటూ ప్రశ్నించగా సున్నితంగా ఆవిడ ఆ వార్తలను ఖండించారు. అందరూ ఆదాయం గురించే మాట్లాడతారు, కానీ ఖర్చుల గురించి ఎవ్వరూ చెప్పరు. నాన్ వెజ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు కేజీ చికెన్ 220 రూపాయల నుంచి 240 రూపాయల వరకు ఉంది. నాన్ వెజ్లో ఏ ఐటెం తీసుకున్నా ధరలు విపరీతంగా ఉన్నాయి. నాకు రోజుకు 60,000 బిజినెస్ జరుగుతుంది అంటూ ఆవిడ చెప్పుకొచ్చారు. అంటే కుమారి ఆంటీకి రోజుకి కౌంటరు 60,000 అవుతుంది. ఆ 60,000లో అది మొత్తం ఆదాయం అనుకుంటే పొరపాటే అవుతుంది. ఆ 60,000లో 50,000 వరకు ఖర్చులకే వెళ్తాయంట. ఇక మిగిలిన 10,000 సరే 10,000ని లాభం అనుకున్నా కానీ నెలకి 3 లక్షల ఆదాయం అవుతుంది. కానీ ఆ 10,000లో కూడా ఆవిడ పనిచేసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే పై ఖర్చులు కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే అసలు నెలకి ఆవిడకి ఎంత మిగులుతుంది అనే విషయాన్ని స్వయంగా ఆవిడే తెలియజేశారు. ఆవిడకి అన్ని ఖర్చులు పోను నెలకి దగ్గర 1,00,000 నుంచి 1,50,000 వరకు ఆదాయం వస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చేశారు. సో కుమారి ఆంటీనే ఓపెన్గా తన ఆదాయం ఎంతో చెప్పేసరికి ఇప్పుడు ఆవిడ ఆదాయానికి సంబంధించి వస్తున్నటువంటి మీమ్స్ కావచ్చు, లేకపోతే వైరల్ న్యూస్ కావచ్చు, అన్నిటికి కూడా బ్రేక్ వేసినట్లయింది. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత ఈవిడనైతే అందరూ మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఒక మహిళ నెలకి 18 లక్షల టర్నోవర్ వచ్చేటువంటి ఒక ఫుడ్ బిజినెస్ని స్ట్రీట్ సైడ్ చేస్తోంది అని తెలిసి అందరూ కూడా ఆవిడ గొప్పతనాన్ని, ఆవిడ కృషిని కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. మరి కుమారి ఆంటీ నెల ఆదాయం 1,00,000 నుంచి 1,50,000 వరకు అంటూ క్లారిటీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.